ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం విజయవాడ ప్రజలకు శాపంగా మారింది. వరదను ముందుగా అంచనా వేయటంలో ప్రభుత్వం విఫలం కావడంతో బుడమేరు వరద బెజవాడను ముంచెత్తింది. అనేక కాలనీలు నీట మునిగిపోయాయి. సింగనగర్ అయితే జల దిగ్బంధంలో చిక్కుంది. అధికారులు సహాయక చర్యలు చేపట్టడం లేదని సింగనగర్ ఫ్లైఓవర్పై వరద బాధితులు ఆందోళనకు దిగారు. వరదల్లో చిక్కున్న తమ కుటుంబ సభ్యులను కాపాడాలంటూ వేడుకుంటున్నారు. వరదలో చిక్కున్న తమ వారికి కనీసం ఆహారం అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగనగర్లో పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి సురేందర్ రెడ్డి తెలుసుకుందాం. సురేంద్ర, బుడమేరు వరద ఉధృతిలో ఇంకా చిక్కుకున్న వాళ్ళకి సహాయ చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నటి నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ చాలా మంది అంటే వేలల్లో జనాలంతా కూడా అక్కడ వరదల్లో చిక్కుకున్నారు. వాళ్ళని బయటికి తీసుకురావట్లేదనే ఒక ఆందోళన అయితే ప్రజల నుంచి వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఆహారం అందట్లేదు, వాటర్ అందట్లేదు కూడా వాళ్ళ ఆందోళన చెందుతున్నారు. భార్య పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి మమ్మల్ని మేము వెళ్తామంటూ లోపలికి పంపట్లేదు అధికారులంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా మనం చూస్తే పూర్తి సహాయ చర్యలు లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకొచ్చే ఏర్పాటు వరకు అధికారులు చేస్తున్నారు. అన్ని ప్రాంతాలకి బోట్లు వెళ్ళట్లేదు. చాలా మంది చిన్నపిల్లలు, మహిళలు ఆహారం అందక, వాటర్ అందక చాలా ఇబ్బందులు పడుతున్నారంటే వాళ్ళంతా గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఎవరిని కూడా అంటే లోపల నుంచి వచ్చేవాళ్ళు తప్ప లోపలికి వెళ్ళే అవకాశం ఎవరు లేకపోవడంతో చాలా మంది ఇక్కడ ఎదురు చూస్తున్నారు. మా కుటుంబ సభ్యుల దగ్గర పంపాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరిని కూడా ఇక్కడ ఉండకుండా పోలీసులు వెనక్కి పంపిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా మొత్తం అంతా కూడా ఈ సింగనగర్ ఫ్లైఓవర్ నుంచి వెనక్కి పంపిస్తున్నారు. లోపల నుంచి వచ్చే వాళ్ళని తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళని మాత్రం లోపలికి పంపే పరిస్థితి లేదు. లోపల కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారో నాకు ఆందోళన అయితే ఇక్కడ ప్రజల్లో నెలకొందని చెప్పాలి. అయితే అందరికీ కూడా తాగునీరు కానీ ఇటు ఆహారం కానీ మేము అందిస్తున్నామంటూ కూడా అధికారులు తెలుపుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా లోపల ఎలా ఉంది పరిస్థితి? అసలు బాగాలేదన్న పరిస్థితి. లోన అసలు 57 డివిజన్కి అయితే అసలు వెళ్ళట్లేదు. రాత్రి నుంచి అసలు మాకు ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమీ లేవు. సగం దూరం వచ్చి బోట్లు వెనక్కి వెళ్ళిపోతున్నాయని చెప్తున్నారు. వాటర్ ఫ్లోటింగ్ కారణంగా మోటార్లు తేలిపోతున్నాయని చెప్తున్నారు. ఇది చెప్తున్నారు. పూర్తిగా ఇక్కడ మనం చూస్తే వీళ్ళ పోలీసులతో కూడా వీళ్ళ వాగ్వివాదం చేసుకుంటున్నారు లోపలికి పంపించాలని. కానీ లోపలికి ఆహారం పంపిస్తున్నాం, వాటర్ పంపిస్తున్నాం అంటే అధికారులు కూడా చెప్తున్నారు. లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొస్తున్నాం అంటూ కూడా వాళ్ళకు భరోసా ఇస్తున్నారు. కానీ ప్రజల్లో మాత్రం ఆందోళన నెలకొని ఉంది. వాళ్ళంతా కూడా మమ్మల్ని లోపల పంపించిన మా కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారో అని అడుగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉంది. చాలా మంది ఇక్కడ నిన్నటి నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ నెలకొని ఉందని చెప్పాలి. అంతా కూడా ఒక ఆందోళన అయితే చెందుతున్నారు. లోపలికి పంపట్లేదు మమ్మల్ని. మార్నింగ్ 7 నుంచి ఉన్నారు మా వాళ్ళు సర్కిల్ దగ్గర. మరి రెస్క్యూ టీమ్ ఏం చేస్తున్నారు? మార్నింగ్ 7 నుంచి నిన్న మార్నింగ్ 7 నుంచి ఉన్నారు. ముసోళ్ళు ఉన్నారు. అందులో ఫుడ్ లేదు, టాబ్లెట్స్ వేసుకోలేదు. వాళ్ళు ఎన్టీఆర్ సర్కిల్ బొమ్మ ఉంది కదా, బొమ్మను పట్టుకుని ఎలాడుతున్నారు. మరి చెప్పండి మీరు, వాళ్ళు ఏమన్నారు? మేనేజ్ చేస్తాం అంటున్నారు, పంపించేస్తారు. మేము మమ్మల్ని ఎలా చేస్తే మేమన్నా కాపాడుకుంటాం మా వాళ్ళని. ఎవరు కాపాడతారు చెప్పండి? నిన్న పొద్దున్న నుంచి ఉన్నాండి ఇక్కడే. పంపించట్లేదు ఎవరన్నా కూడా. పక్కన ఇంట్లో అన్న కూడా పంపించట్లేదండి. ఇక్కడే ఉన్నామండి చలిగాలిలోనే. ఎక్కడికి వెళ్ళలేదు. తడిస్తేనే ఇక్కడే ఉన్నాం. ఎక్కడికి వెళ్ళడానికి లేదండి. ఎక్కడ పంపించట్లేదు, తీసుకెళ్ళట్లేదు. ఎంకేపీ స్కూల్ అన్నారు, అది లేదు. బోట్లు లోనకి పంపిస్తే సరే, ఇక్కడ పెట్టుకొని ఇక్కడే జరిపాయి బోట్లన్నీ. పంపాలి కదా లోనకి. ఒక్క బోటు కూడా లోనకి వెళ్ళవు. ఇప్పుడు అన్ని ఎక్కడెక్కడే తిరుగుతున్నాయి. నిన్న 3 కాడ నుంచి ఉందండి ఆవిడ. నిన్న 3 కాడ నుంచి పిల్లల్ని పంపిస్తే తీసుకెళ్ళిపోతానంటుంది. వెళ్ళనివ్వట్లేదండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆయన ఏమన్నారు? గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్. మీరు వెళ్ళిపోతే మేము పంపిస్తాం. మాలో ఒక్కరిని తీసుకెళ్ళిన అక్కడ మేము ఏదో ఒకటి చేస్తాం. ఒక్కరిని తీసుకెళ్ళి ఇప్పుడు ఈయన ఉన్నాడండి, ఒక కుటుంబానికి ఒక మనిషిని తీసుకెళ్తే వాళ్ళని తీసుకొచ్చి బయటకు వస్తాం. ఎవరిని లేకుండా మీరు వెళ్ళిపోండి, మీరు అడ్డు అంటే పొద్దు నుంచి ఎన్ని వెళ్ళండి, ఎన్ని పాల ప్యాకెట్లు వెళ్ళి, ఎన్ని నీళ్ళు వెళ్ళి చెప్పానండి. ఈ అధికారులు హిందీలో మాట్లాడుతున్నారు. ఆడలున్నారండి, మా పాప ఉంది, మా మిస్సెస్ ఉంది.
నమస్తే అండి. మేము నందమూరి పరిస్థితి ఎప్పుడు లేదు, ఏ గవర్నమెంట్ చేయలేదు. నేను చెప్తున్నాను కాదండి, వాళ్ళు అడుగుతున్నారు. అవునండి, మేమేం మిమ్మల్ని ఏమనట్లేదు కదా, మిమ్మల్ని ఏమనట్లేదు కదా. చేస్తున్నారు. పసిపిల్లలు ఉన్నారండి లోన, 9 మంది ఉన్నారు లోన. ఒక హాస్టల్ వచ్చి టాబ్లెట్లు కూడా లేవండి, లోన్ ఉంది. చెప్తూనే పోతుంది, రాత్రి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినాయి. పైన కూర్చున్నారు, పైన పసిపిల్లలతో కూర్చున్నారు అక్కడ. అసలు లోనకు పంపించే మాట్లాడలేదు, అక్కడి నుంచి నెట్టుకొస్తాను. నేను నిన్న 3 నుంచి ఇక్కడ ఉన్నాను. నేను నిన్న మధ్యాహ్నం 3 నుంచి ఇక్కడే ఉన్నాను. బాంబే కల్లి ఈ బ్లాక్ మా ఆవిడ ప్రెగ్నెంట్ 6 months. ఇంతవరకు ఒక్క బోట్ కూడా లేదు. ఫుడ్ వద్దు, అట్లీస్ట్ తీసుకొచ్చేస్తే మేము మా రిలేటివ్స్ ఉన్నారు, మేము కాపాడుకుంటాం. ఫుడ్ ఇచ్చి ఏం ఉపయోగం ఉంది? నిన్న మధ్యాహ్నం 3 గంటల కాడి నుంచి ఈ బ్లాక్ బాంబే కల్లీకి ఇంతవరకు ఒక్క బోట్ వెళ్ళా. అట్లీస్ట్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అడుగుతుంటే ఏమన్నారు తెలుసా, అఫీషియల్స్ వచ్చి ఇన్ఫర్మేషన్ అడిగినా సరే పక్కన ఉన్న వాళ్ళు తోసేస్తున్నారు కానీ మాట్లాడట్లేదు. మేమేదో ఖాళీగా మాకు సరదాన వర్షంలో తడుతాను నిన్నటి నుంచి నిద్ర లేకుండా. ఏమి లేదండి, అంతా తూతు మాత్రం ఊరికే 4 బోట్లు ఈ పక్కన అంటే వెళ్తున్నారు అంతే. సీఎం గారు వచ్చినప్పుడు అడావుడి తప్ప ఏం లేదు. ఇప్పుడు క్లియర్ చేసేది కూడా అఫీషియల్స్ వస్తారని చెప్పి క్లియర్ చేస్తున్నారు తప్ప ఏం లేదు ఇక్కడ. అంత నాటకాలండి ఇదంతా, అసలు ఏం లేదు ఇక్కడ. మాకు ఫుడ్ సప్లై చేయొద్దు, అట్లీస్ట్ వాళ్ళు తీసుకొచ్చేస్తే సరిపోద్ది. బాంబే కాలనీ ఈ బ్లాక్ ఇంతవరకు ఒక్కటి వెళ్ళలేదు. మదర్ కోసం నేను షుగర్ మనిషి తాను నిన్నటి నుంచి అసలు ఏమీ రాలేదండి కాలనీకి. వాటర్ ఎక్కువ ఉన్నాయి, మార్నింగ్ పంపిస్తా ఉన్నారు. ఎప్పుడైనా పంపిస్తే పిలిపించుకొస్తే తీసుకెళ్లిపోతాను మా అమ్మగారిని. అది నేను అడిగేది. చెప్తున్నారు పూర్తిగా ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదంటూ వాళ్ళంతా ఆందోళన చేస్తున్నారు. కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉందో మాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా వాళ్ళకు భరోసా వాళ్ళు, వీళ్ళు వెళ్ళకపోతే మమ్మల్ని పంపించండి, మేమైనా తీసుకొస్తామంటూ వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. మొత్తం అంతా కూడా ఇక్కడే వెయిట్ చేస్తున్న పరిస్థితి. మనం చూస్తే మొత్తం అందరూ కూడా క్లియర్ చేసుకుంటూ పోలీసు వస్తున్నారు తప్ప లోపలికి ఎవరిని తీసుకెళ్లట్లేదు. మా కుటుంబ సభ్యులు పరిస్థితి మాకు అర్థం కావట్లేదు. కనీసం మమ్మల్ని పంపండి, మేము వెళ్తామంటూ వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి అయితే. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బయట వాళ్ళండి. ఇక్కడ పోలీసులు కానీ అక్కడ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కానీ వాళ్ళకి ఏ ఏరియా ఎక్కడ ఏ అడ్రస్ తెలియదండి. కనీసం ఒక లోకల్ పర్సన్ ఇచ్చి, ఒక బోర్డుకి ఒక పర్సన్ ఇచ్చి పంపిస్తే బాగుంటుంది. కానీ ఎవరిని పంపించట్లేదు. అలాగా వచ్చిన వాళ్ళు కూడా వెనక్కి పంపించేస్తున్నారు. ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తిగా మనం చూస్తున్న పోలీసులంతా కూడా ఇక్కడ ఎవరిని లేకుండా కుటుంబ సభ్యులను వెనక్కి పంపిస్తున్న పరిస్థితి అయితేనే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆందోళన మాత్రం ప్రజల్లో మాత్రం ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. మా కుటుంబ సభ్యులు మేమైనా రక్షించుకుంటాం, మమ్మల్ని పంపండి. బోట్లు కూడా ఎందుకు వచ్చాయి, అవి లోపలికి వెళ్ళట్లేదు అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరికి వాళ్ళు ఆందోళన అయితే, కుటుంబ సభ్యులు అయితే ఆందోళన అయితే చెందుతున్న పరిస్థితి. రాత్రి అంతా కూడా వర్షం పడుతున్నా కానీ వర్షంలో కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి, ఇక్కడే ఉంటూ వాళ్ళంతా ఇక్కడే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం బోట్లన్నీ కూడా కాబట్టి వీళ్ళ పంపిస్తున్నాం అంటూ పోలీసులు కూడా మనం చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా దాదాపు ఉన్న బోట్లని నిన్న రాత్రి సాయంత్రం 6 గంటలకే ఇక్కడ బోట్లు వచ్చాయి. ఆ బోట్లు మాత్రం ఇప్పటి వరకు ఎందుకు తీసుకెళ్లలేదు లోపలికంటూ ఇక్కడ ప్రజలైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరికి వాళ్ళు అధికారులు, ఇప్పుడు మంత్రులు వస్తున్నారు, మంత్రులకు సెక్యూరిటీ వస్తున్నారు తప్ప మాకు మాత్రం ఇవ్వట్లేదు అనేది ఇక్కడ ప్రజల నుంచి వ్యక్తం అవుతుంది. కేవలం తూతు మంత్రంగా నడుస్తుంది. చాలా మంది ఆహారం అందట్లేదు, వాటర్ అందట్లేదు, షుగర్ పేషెంట్లు ఉన్నారు, ఇతర అనారోగ్య సమస్యలతో ఉన్నారని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నిన్నటి నుంచి ఉంటే లోపల మా ఇంట్లో ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారన్న కూడా పంపించలేదు. వాళ్ళకి ఏమీ పంపించట్లేదు, మమ్మల్ని లోపల పంపించట్లేదు. తెల్లవారు 4 చిన్నపిల్లలు ఉన్నారు, 2 సంవత్సరాల పిల్లలు, 1 సంవత్సరం పిల్లలు పంపించట్లేదు. ఎవరు పట్టించుకోవట్లే. ఎలాంటి వెనక్కి వెళ్ళండి పంపిస్తామంటున్నారే కానీ ఏం పంపించట్లా. బాంబే కాలనీలో ఉన్నారు, ఏ బ్లాక్ లో ఉన్నారు, బాంబే కాలనీలో ఉన్నారు సార్. పూర్తిగా ఒక ఆందోళనకరమైన పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ నెలకొని ఉంది. కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమైందంటూ వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించకపోతే కనీసం మమ్మల్ని పంపించండి, మేమైనా మా కుటుంబ సభ్యులు రక్షించుకుంటామంటూ పాయకాపురంలో ఉన్న ప్రజలైతే గగ్గోలు పెడుతున్న పరిస్థితి ప్రస్తుతం పాయకాపురం, సింగనగర్ ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, సింగనగర్ నుంచి.